ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం వేళ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత కార్యాలయంలో ఆ, మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ని కలిశారు. ఈ ప్రతి సందర్భంలోనూ అండ్ ఈవెన్ నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినటువంటి మెసేజ్లో కూడా పదే పదే వినిపిస్తున్న మాట సంక్షేమ రాజ్యాన్ని స్థాపించామని, కట్టెల పొయ్యి లేకుండా చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, కట్టెల పొయ్యి లేకుండా చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము అని, అండ్ వీటన్నిటికీ మించి పదే పదే వినిపిస్తున్న మాట అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నాం, పేదరికం లేని సమాజం స్థాపన కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అని పదే పదే ప్రస్తావిస్తున్నది. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం, పేదవాడికి అన్నం పెడుతున్నాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, కట్టెల పొయ్యిలు మాయం చేసాం, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాం. సరే, ఇవన్నీ నిజమో అబద్ధం కథ కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళకే కదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళకే కదా. అంటే గ్యాస్ కనెక్షన్లు ఆల్రెడీ ఉన్నాయంటే కట్టెల పొయ్యిలు కాదు కదా అర్థం. మరి అది ఎట్లా లాజిక్ సెట్ అవుతుంది? కట్టెల పొయ్యిలు లేకుండా చేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చని ఏదో కాన్ఫిడెంట్గా ఏదైనా నమ్మేటట్టు చెప్పడంలో చంద్రబాబు సార్ సిద్ధహస్తులు కాబట్టి బహుశా ఇది కూడా అలాగే అందులో భాగంగానే చెప్పే ఉండొచ్చు, పోనీ రాజకీయంగా. నెక్స్ట్, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం, పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ ప్రశ్న. అన్నా క్యాంటీన్లు దాన్ని ఎవరు ఏం వ్యతిరేకించట్లేదు, కానివ్వండి, ఎవరో ఒకరికి అందుబాటులో అన్నం దొరికితే తింటే సంతోషమే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పేదవాడి జీవన ప్రమాణాలు పెరుగుదల కోసమో, ఒక పేదవాడు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసమో, ఒక పేదవాడు కాసింత జీవనాన్ని నిలబెట్టుకునే విధంగానో ఒక్క పథకము లేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏం పథకాలు ఇచ్చారు? ఏమి ఇవ్వలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాసింత బ్యాక్ వెళ్ళండి, వెళ్తే పిల్లల్ని బడికి పంపించండి, తల్లుల ఖాతాలో డబ్బులు ఇస్తామన్నారు. అసలు తిరుగులేని పథకం. కుటుంబ పోషణ కోసం పిల్లలు ఎవరు పనికి పోవక్కర్లే, చదువుకు దూరంగా అనక్కర్లే. మీ పిల్లల్ని బడికి పంపించండి, మంచి తిండి పెడతా అన్నారు, పెట్టారు. బడికి పంపించండి, డబ్బులు ఇస్తా అన్నారు, ఇచ్చారు. డ్రెస్సులు ఇస్తా, షూలు ఇస్తా అన్నారు, ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తం. నెక్స్ట్, ప్రతి మహిళకు 45 ఇయర్స్ నిండిన వాళ్లకు 18,500 ఇచ్చుకుంటూ వెళ్ళారు. 5 ఏళ్ళలో 75,000 ఇచ్చారు. దాంతో వాళ్ళు ఏం చేశారు? కొందరు ఆవులు పడకచ్చుకున్నారు, ఎనుములు పడకచ్చుకున్నారు, చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్నారు, పాలమ్మి బతికారు. రకరకాలు బండ్లు గంపల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు. అంటే ఏదో ఒక స్టేజ్లో వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ జీవనానికి ప్రభుత్వం అండగా ఉంటూ వచ్చింది. ముమ్మాటికి నిజం. అటువంటప్పుడు చంద్రబాబు సార్తో సహా ఇప్పుడు కూటమిల అధికారంలో ఉన్న వాళ్ళు, వీళ్ళ మీడియా ఏమన్నాయి? ప్రజలను సోమరులను చేస్తారు, బటన్ నొక్కి ఎవడన్నా ఇస్తాడు, బటన్ నొక్కడంలో గొప్పతనం ఏముంది, పేదరిక నిర్మూలన కావాలి, సోమరులను చేస్తారా? వాళ్ళు తింటున్నారు, పథకాలు తీసుకొని అట్లే ఖాళీగా ఉంటున్నారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. చేపలు పట్టించి నోటి దగ్గర పెట్టడం కాదు, చేపలు పట్టడం ఎలాగో నేర్పించాలి, చేపలు పట్టడం ఎలాగో నేర్పించాలి. ఇది ఫేమస్ డైలాగ్ అండి బాబు. మీడియాలో కూర్చున్న మేధావులు, అందులో కూర్చున్న స్క్రిప్ట్ రైటర్ అంటే వాళ్ళ యాంకర్లు, వాళ్ళు ఇక ప్రతి నాయకులు పట్టి అన్నం నోట్లో పెట్టడం కాదు, చేప ఎలా పట్టాలో నేర్పించాలి అనేవాళ్ళు. మరి ఈరోజు కొత్త సంవత్సరం, చేపలు ఎలా పట్టాలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎప్పుడు నేర్పించబోతూ ఉంది? చేపలు ఎలా పట్టాలి, ఎలా నేర్పించబోతున్నారు, ఎప్పుడు నేర్పించబోతున్నారు? ఇప్పుడు ఇంకా అన్నమే పెడుతున్నాం మేము పేదవాళ్ళు, పేదరికం పోగొట్టడం కోసం అని అన్న క్యాంటీన్ల గురించి చెబుతూ ఉన్నారు. మరి అట్లయితే పేదరికం వెళ్ళిపోతుందా? అలా అయితే చేపలు పట్టడం నేర్పించినట్లు అవుతుందా? మీరు ఎప్పుడు నేర్పిస్తున్నారు చేపలు పట్టడం? చేపలు పట్టడం నేర్పించాలి, వీళ్ళు ఏం చేయాలి? ప్రతి పేదవాడి బతుకుకు జీవనాధారం కోసం కల్పించాలి, వాళ్ళ జీవనానికి వీళ్ళు అండగా ఉండాలి, వాళ్ళు చేసే పని కింద ఏదో ఒక సాయం చేయాలి. అంటే డెఫినెట్లీ ఆర్థిక సాయమే చేయాలి, ఇంకేం చేస్తారు? లేదు అంటే ప్రతి ప్రధాన ఊర్లలో చుట్టుపక్కల ఏదో ఒకటి కుటీర పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలి. ఏమైనా అటువంటివి ఏవైనా
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మాట్లాడుతూ ఉన్నారు. పేదలు, సంక్షేమం, సంక్షేమ రాజ్యం, పేదరికం లేకుండా, అవి ఇవి కట్టెల పొయ్యి లేకుండా చేశాం, అది ఇది అని. అసలు వాళ్ళకి చేపలు పట్టడం ఎప్పుడు నేర్పిస్తున్నారు? అన్నకెళ్ళి అన్నం పెడితే సరే ఆ పూట కడుపు నిండింది. వీళ్ళు అన్నవే కదా ఇంతకుముందు, వీళ్ళు అన్నవే కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పేదరికం పోయే విధంగా వాళ్ళ జీవన విధానం మెరుగుదల కోసం ఏ నిర్ణయం ప్రకటించారు? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 ఇవ్వాలి. అది డెఫినెట్లీ నో డౌట్. కొంతవరకు అయినా కనుక జగన్ గారు ఇచ్చినప్పుడు అది బాగా ఉపయోగించుకున్నారు. జనం కూడా కాస్త కూసో వాళ్ళ బతుకుతీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు, వీళ్ళు ఇవ్వాలి. అమ్మఒడి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. ఇవన్నీ ఉపయోగకరమైనవి. ఎవరికి వాళ్ళ జీవితాలు నిలబెట్టుకోవడం కోసం ఉపయోగపడతాయి. మరి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అప్పుడైనా చెప్పుకోవచ్చేమో వీళ్ళు కనీసం చేపలు పట్టడం నేర్పిస్తున్నాము అని. చేపలు పట్టడం జగన్మోహన్ గారి హయాంలో సంక్షేమ పథకాలు వచ్చాయి. ఆయన బటనే నొక్కారు అని చెప్పి ఎవరిని ఎటకారం చేసి ఉండొచ్చు, ఏం చేసి ఉండొచ్చు. ఆ బటన్ నొక్కే కదా దళారీ వ్యవస్థ లేకుండా చాలా మందికి ప్రయోజనం కలిగింది. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు సార్ ఈ మాటలు మాట్లాడారు. బట్ చేపలు పట్టడం ఎప్పుడు నేర్పిస్తారో, ఏ రూపంలో ఆ చేపలు పట్టడాన్ని నేర్పించబోతున్నారో వీళ్ళు చెబితే మనము కాసింత తెలుసుకుందాం అబ్బా.